వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కోటి రూపాయలు మంజూరు చేయించి ఈరోజు రామాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. శంకుస్థాపన కార్యక్రమం ఇదో మూడవ ముహూర్తం. ముందు 2 ముహూర్తాలు పెట్టాడు, మళ్ళీ వద్దన్నాడు, ఇప్పుడు కాదన్నాడు, మళ్ళీ రమ్మన్నాడు, చెప్పతానే ఉన్నాడు. ఇది మూడోది ఇప్పుడన్నా ఉందా అని అడిగాను. 5 దఫా ఉంటుంది అని అనుకోకుండా వర్షం పడి ఆవుద్యం అని అంటారు. ఆ వరుణుడిని కూడా పైన ఆపగలిగాడు, కానీ ఇక్కడ మా జాతి శంకుస్థాపన అయితే చేయించాడు. నాకు కొంత అసంతృప్తి. నా పక్కన ఓపులు నిలబడి శంకుస్థాపన చేయించుంటే చాలా సంతోషంగా ఉండేది. కానీ కొంచెం సుస్థి చేసి రాలేకపోయాడని చెప్పి మన వాళ్ళందరూ చెప్పారు. వీళ్ళందరూ కూడా ఆ ఇబ్బంది ఎలా ఉన్నా ఈరోజు ఇక్కడికి వచ్చాం. మీ ఎమ్మెల్యే గారు, ఓబుల్ రెడ్డి, ఈ గ్రామస్తులందరూ మరి ఎంతో ఆప్యాయంగా మరి తీసుకురావాలి. ఇంకా ఆలయానికి నిధులు కావాలన్నారు. మామూలుగా ఈ గ్రామాలకి ₹1 కోటి నిధి ప్రభుత్వం నుంచి ఇవ్వడమే. దేవాదాయ శాఖ అయినా తిరుమల తిరుపతి అయినా అంతా ప్రభుత్వం విధానంలో కాదు. అది వేరు, ఇది వేరు కాదు. ₹1 కోటి ఇచ్చిన తర్వాత ఇంకా కావాలి. కానీ నేను ఇప్పుడు మీ అందరికీ మనం ఈ దేవాలయ నిర్మాణం పూర్తి చేయడానికి మా అడిషనల్ కమిషనర్ గారు ఇక్కడే వచ్చారు, ఆజాద్ గారు, మా ఇంజనీర్లు అంతా ఉన్నారు, సంస్థలంతా ఉన్నారు. దీన్ని సమగ్రమైనటువంటి ఆలయంగా తీర్చిదిద్దడానికి ఏ రకమైనటువంటి ప్రణాళికలు వేస్తారో మీరు వేసి తీసుకురండి. దాన్ని మంజూరు చేయించే కార్యక్రమం మనం హైదరాబాద్ మన కార్యాలయాల్లో కూర్చొని మనం దాన్ని పూర్తి చేయాలి. ఎందుకంటే గుండె మడకలకి నన్ను అడగక్కర్లేదు. గుండె మడకల కార్యక్రమం అంటే ఇది ఏసీ సెంటర్లో నేను కార్యక్రమం చేసినట్టు కాబట్టి దానికి ఇది ప్రత్యేకంగా ఈ గ్రామం అలాంటి స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆనం సంజీవరెడ్డి గారికి అత్యంత గ్రామం, తర్వాత తర్వాత వివేకన్న, మమ్మల్ని అందరినీ కూడా ఆదరించి మమ్మల్ని అభిమానించే గ్రామం. ఈ గ్రామం చుట్టుపక్కల కూడా అదే విధంగా ఉంది. కాకుంటే మేము ఓబుల్రెడ్డితో అప్పుడప్పుడు గొడవ పడుతుంటాం, తయాద పడుతుంటాం, మళ్ళీ సంతోషంగా కలిసిపోతాం. అది మా మధ్య ఉన్నటువంటి సంబంధం వల్ల అలాంటివి జరుగుతుంది. కానీ ఈ గ్రామాలన్నీ ఎప్పుడూ కూడా మమ్మల్ని ఆదరించినటువంటి గ్రామాలు. ఈ గ్రామాల పట్ల ప్రత్యేక శ్రద్ధతో పని చేయడం జరుగుతుంది. నల్లగండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, కొండ మీద ఆలయం ఉంది, దానికి నిధులు కావాలి, నువ్వు ఏ విధంగా ఇస్తావో ఇవ్వాలి అంటే టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, ఆర్థిక శాఖ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నిధులు మంజూరు చేయించి నల్లగండ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలి. అనేక మంది దాతలు ఉన్నారు ఈ ప్రాంతాల్లో. దాతలు లేక ప్రభుత్వమే కావాలంటారు. అనేక మంది దాతలు ముందుకు వచ్చి వారందరూ కూడా సహకరించి ఆలయాలన్నింటినీ కూడా ఇవాళ పునర్నిర్మాణం చేసుకుని ఆ గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఆ దైవ దర్శనంతో ఆధ్యాత్మికతని ప్రసాదించడంలో అందరూ కలిసి పనిచేస్తున్నారు. చాలా సంతోషం. నేను ఒక్కటే మీ అందరికీ ఆలయం కట్టడం నిర్వహించడం చాలా కష్టం. ఆలయం కట్టేదానికి మీరు ఎంతమందినైనా అడగచ్చు, ఎంతమంది అయినా ముందుకొచ్చి దానికి దాతలుగా రావచ్చు, ప్రభుత్వం కూడా సహాయం చేయాలి. కానీ రోజువారీ పూజా కైంకర్యాల నిర్వహణ మాత్రం అది మీ చేతుల్లో ఉంది, గ్రామస్తుల. కాబట్టి మీరు ఎంత గొప్పగా ఆలయాలను చూసుకుని పూజా కైంకర్యాలను చేస్తాం. ఈ పూజా కైంకర్యాలను చేయడంలో మీకు అవసరమైనటువంటి
సహాయ సహకారాలు కావాలి అంటే దేవాదాయ శాఖ ధూపదీప నైవేద్యం అనేటువంటి కార్యక్రమం, దానిలో కూడా మీ గ్రామానికి అవసరం అంటే నిధులు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను ఆల్రెడీ శాంక్షన్ చేశారు. 5 గుడ్లకు ఎవరైతే 5 గుడ్లకి ఇచ్చారు. కాబట్టి ఇవాళ 5,600 గుడుల్లో ఈ రాష్ట్రంలో ధూపదీప నైవేద్యాలు మనం 63 కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చు వస్తుంది. ఇంత పెద్ద మొత్తం మీద ఇస్తూ కూడా ఇవాళ ఇంకా ఎక్కడైనా అవసరం అనుకుంటే ఇవ్వడానికి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ ఆలయాన్ని పరిరక్షించుకోవడం, పూజాది కైంకర్యాలను నిర్వహించుకోవడం, అర్చకులకి ఆ పూజలు చేసేటువంటి పెద్దలకు పండితులకు మీరు సహాయం ఉండడం తప్పనిసరి అని చెప్పి ఇంకేదో హాస్పిటల్ అన్నారు, ఇంకోటి ఇవన్నీ కూడా పెద్ద సమస్యలుగా సురేష్ కలిసి మేము అవసరమైతే మా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళైనా సరే నిధులు మంజూరు చేసుకుంటామని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.